వర్షం కొడుతుంది, ఎండ కొడుతుంది. గోప్రో తీసేసి లోపల పెట్టేసిన. ఇంకా మళ్ళీ వారణాసి పోయినాక చూపిస్తా. ఇక అయిన లాస్ట్ జాలు. మళ్ళీ గోప్రో కూడా బయట ఉంటే వర్షానికి ఖరాబ్ అవుతుంది. ఈ వాటర్ ప్రూఫ్ కేసు వేయచ్చు. అది వేస్తే కొంచెం వాయిస్ మనం ఏం వినపడదు కదా. సో ఎందుకు అదంతా తలకాయ నొప్పి తీసి లోపల పెట్టి ఇక వెళ్ళిపోతే ఇంకా 20 కిలోమీటర్లే కాబట్టి ఒక ½ అవర్ మెల్లమెల్లగా పోతాయి ఇంకా టీ తాగి. సరే ఓకే. జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది, కానీ ఇన్ని రోజులు లేరంట. ఈరోజు సండే కదా, హోలీ అయిపోయింది. సండే తర్వాత ఫుల్ జనాలు వచ్చారు మొత్తం అంతా. చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ సాటర్డే మండే చాలామంది ఉంటారట. సో నా రూమ్ సైడ్ ఇంకా నేను స్టార్ట్ అయిపోయినా. మొత్తం గల్లీలోనే ఉంటుంది నా రూము. మొత్తం గల్లీ నుంచెలే వెళ్ళాలి. వారణాసి వీధులన్నీ మొత్తం గల్లీలే ఉంటాయి. సో చూడండి మొత్తం అంతా ఇంత గల్లీలో. ఇందులోనే మళ్ళీ ఇంకొక వెహికల్ వస్తే కథమే, పక్కకి ఎక్కడైనా ఆపుకొని మూవ్ కావాలి. చూడండి ఇక్కడ ఇసుక పోస్తున్నారు. ఇసుక తేవాలన్నా కూడా ఎక్కడి నుంచెల్లో గాడిదల మీద తేవాలి. ట్రాక్టర్లు కానీ ఏం కానీ లోపల రావు కదా. సో సామాన్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా ఈ సందులలో చాలా ఇబ్బంది వాళ్ళకి. ఇందులోనే జనాలు నడవడం, మళ్ళీ ఆవులు కూడా ఇందులోనే. సైకిల్ నేను ఆగుతూనే ఉన్నా, సైకిల్ వాడు పోతూనే ఉన్నాడు. ఏందో ఏమో, అంటే వాళ్ళు అట్లా ఉంటేనే లోకల్ కదా, వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం భయం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ వెళ్తారు. ఏమన్నా అయితే వాళ్ళే ఇంకా రివర్స్ అయ్యి మాట్లాడతారు, ఇంకా వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా. సో నా రూమ్ అనేది అసలు కొంచెం దొరకట్లేదు. సందులు ఉంది కదా. అబ్బా ఇలానే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి. చూడండి ఇంట్లో అసలు సందే లేదు. ఇంకా వాడైనా కూడా కాన్ఫిడెన్స్గా దొబ్బుకొని పోతున్నాడు. ఇంకా సో ఎంత వెతికినా రూమ్ అయితే దొరకలేదు. ఎందుకంటే చిన్న చిన్న గల్లులు కదా, అదే ఇబ్బంది. సో వెనుక మిస్ అయిందా ముందు మిస్ అయిందా తెలియదు. లొకేషన్ అయితే కరెక్టే పెట్టుకున్నా. ఎవరైనా లోకల్ వాళ్ళు అడిగితే చెప్తారు కావచ్చు, మేబీ చూడాలి. ఇంకా నైట్ వర్షం పడ్డది, మొత్తం టైర్లు జారుతున్నాయి మొత్తం అంతా. మొత్తం సందలే. ఎవరు అది ఎవరైనా సడన్గా వస్తే కథం బండి ఇంకా బ్లాక్ అయిపోవడమే. ఇక ఇసుక, ఇంత ఇసుక రోడ్డు మీద పోసారు అసలు. ఇందులోనే ఆవులు, మొత్తం చెత్త, మొత్తం అన్నీ ఇందులోనే. అసలు రూటు ఎటు అనేది అర్థం కావట్లేదు. సో చూసుకుందాం మ్యాప్. ఇదే నేనున్న డార్మెటరీ. మొత్తం అన్నీ చిన్న చిన్న గలీలు. ఇట్లా పోతేనే మణికర్ణిక ఘాట్ అంట. ఇక చూడండి బాగుంది, కానీ ఏంటంటే బైక్ పార్క్ చేసుకోవడానికి ఇబ్బంది. అసలు ఈ బైక్ తీస్తే నా బైక్ ఎక్కితే ఇక్కడ, కానీ అక్కడ పెట్టిన నా బైక్ ఆ అన్న దగ్గర పెట్టేసిన. ఇట్లా పడి ఇటు వెళ్తే ఇంకా అయిపోద్ది ఇంకా. సో ఈరోజు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని కవర్ చేద్దాం. ఏ టైం అయితే వచ్చే వరకు బండి ఎట్లుంటుందో పొజిషన్ చూడాలి. ఇంకా మళ్ళీ వెళ్దాం. స్నానం చేయడానికి ఘాట్కి వచ్చినాము. స్నానం చేసి దర్శనం కోసం ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. టిఫిన్ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తాం. ఇంకా ఈవినింగ్ 3:30కి వస్తే ఇక్కడ గంగాహారతి ఉంటుందంట. అట్లా అయితేనే కొంచెం ముందు చేతి దొరుకుతుందట, లేకపోతే నిలబడడానికి కూడా జాగా ఉండదట. 3:30, 4 అట్లా వస్తే కొంచెం బెటర్ ఉంటుందంట. ఇదే ఘాటు. స్నానం చేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇలా వారణాసిలో పిండ ప్రదానం చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, దశాశ్వమేధ ఘాట్లో ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు కదా. ఫస్ట్ తను 500 తీసుకున్నాడు. ఈ మిగతా వాళ్ళంతా 2000, 3000 అట్లా తీసుకుంటున్నారు. సో నేను ఆ కార్యక్రమం కూడా చేసేసిన మా నాన్నకి అండ్ మా తాతకి, మా బాబాయ్కి, వాళ్ళందరికీ పెట్టేసేసిన. ఇంకా టెంపుల్కి వెళ్తా. చూడండి దశాశ్వమేధ ఘాట్. ఫ్రెండ్స్ వారణాసిలో ఏ ఇంట్లో చూసినా కూడా టెంపుల్ ఉంటుందట ఖచ్చితంగా, ఏదో ఒకటి చిన్నది పెద్దది, అంత ప్రత్యేకం దశాశ్వమేధ ఘాట్. మొత్తం వారణాసి అంతా చిన్న చిన్న రోడ్లే ఉంటాయి. మొత్తం అంతా చూడండి ఎంత చిన్న రోడ్స్. లాకర్లో జస్ట్ మొబైల్ పెట్టుకోవడానికే 100 అడుగుతున్నారు. ఘోరం కదా.
సో టెంపుల్కి వెళ్తున్నా, టెంపుల్ దారిలో ఉన్నా. సో చూడాలి లాకర్ ఎంతో. ఇంకా 200 రూపీస్ ప్రసాదం. టెంపుల్కి వెళ్తున్నాం కదా, అండ్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళిపోతాయి. ఇంకా టెంపుల్ ముందే ఉంది. ఇదే నెంబర్ 4 లైను. చాలా దూరం నుంచి, ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఉంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ దుండి గణపతి టెంపుల్ ఉంటుంది ముందు అక్కడ, అండ్ అన్నపూర్ణ టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఈ రూట్లో వెళ్ళిన తర్వాత అక్కడ రెండు కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాం. ఇంకా గంగా హారతి కోసం అందరూ 3:30 నుంచి లైన్ కడతారంట. సో నేను వచ్చి కూర్చుని ఒక ప్లేస్లో. ఈరోజు కొంచెం జనాలు ఎక్కువనే ఉన్నారు. టైం వరకు ఎంతమంది అవుతారో చూడాలి. ఇంకా తెలుగు వాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారణాసి లస్సీకి చాలా ఫేమస్. లస్సీ తాగడానికి వచ్చిన, చాలా దూరం వచ్చిన తర్వాత ఈ షాప్ దొరికింది. ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. సీరియల్ లస్సీకి సీరియల్ నడుతుంది ఇక్కడ. లస్సీ వచ్చేసింది. ఇక్కడ ఉంది చూడండి. మొత్తం అంతా ఫుల్ ఫేమస్ ఇక్కడ లస్సీ. ఫుల్ షాపులు, లస్సీ షాపులు ఎన్నున్నా కూడా జనాలు ఫుల్ మంది ఉన్నారు. ఇట్లా కప్పులలో ఇవ్వడం చాలా ఫేమస్. మట్టి కప్పులు ఉన్నాయి కదా పైన చూడండి. మొత్తం ఈ రూమ్ అన్ని మట్టి కప్పులే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జాతర అంటే ఏంటిదో చూపి అన్న. వారణాసిలో చాలా ఫేమస్ అయిన చాట్ బండర్. మొత్తం ఈ జనాలంతా చాట్ తినడానికే. వారణాసిలో ఫేమస్ ఈ చాట్ బండర్, కాశీ చాట్ బండర్. సో మేము కూడా వెళ్ళి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, అక్కడ చాట్ తిన్న తర్వాత నెక్స్ట్ కుబీర్ పాన్ బండర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో వారణాసిలో ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. లస్సీ ఒకటి, చాట్ బండర్ ఒకటి, అండ్ పాన్ కూడా ఒకటి. సో బనారస్ స్వీట్కి పాన్కి కూడా ఫేమస్. ట్రై చేసినాం, ఇది కూడా బాగానే ఉంది. సో ఇట్లాంటి టేస్ట్ నాకు ఇంతకన్నా మంచి టేస్ట్ కరీంనగర్ అమరావతి బార్ అండ్ రెస్టారెంట్లో స్వీట్ పాన్ ఉంటుంది. అక్కడ ఉంటుంది స్వీట్ పాను. సో ఉన్నట్టు ఒప్పుకోవాలి. కొంచెం పాను ఇక్కడ కన్నా ఇంకా మన దగ్గరే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, డే 5 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.